నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అంటే మీ సర్వీస్లో తీసుకుంటే సెన్సేషనల్ కేసు అప్పట్లో ప్రత్యూష కేసు, సినీ నటి ప్రత్యూష కేసు, ఆ కేసును అసలు ఎందుకు పక్కదారి పట్టారండి? అసలు ఆ అమ్మాయి నిజంగా రేప్ జరిగింది, అసలు ఏం జరిగిందండి? పక్కదారి ఒక్కరు పట్టించలేదు. అనేక మంది అనేక తప్పులు దీంట్లో చేశారు, ఒక్కరని కాదు. మునుస్వామి అనే అతను అసలు ఆ రోజు డ్యూటీలోనే లేడు. పోస్ట్ మార్టం చేసిన అతను ఒక జూనియర్ డాక్టర్. అతను అప్పటికి సర్వీస్లో జాయిన్ అయ్యి కేవలం 3 నెలలు మాత్రమే అయింది. ఇంకొక సీనియర్ డాక్టర్ ఒక అతను ఒక మర్డర్ కేసు చేయడానికి పోయినాడు. ఆ రోజు మొత్తం 5 కేసులు వచ్చినాయి, ఇది లాస్ట్ కేసు. దీంట్లో వాళ్ళు చేస్తూ ఉంటే ఈ మునుస్వామి ఇంకిద్దరు డాక్టర్లు ఇంకెక్కడికో పోయింది. ఆ దారిని పోతూ ఒక సినీ యాక్ట్రెస్ బాడీ ఉందంటే చూడ్డానికి పోయినారు. తర్వాత ఈ శవ పరీక్షలో జూనియర్ డాక్టర్ చేసినప్పుడు ఆఖరి కాలం ఏంటంటే పాయిజనింగ్ కేసులో మేము లోపల ఉన్నటువంటి అవయవాలను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో కెమికల్ అనాలిసిస్ రసాయనిక పరిశోధన కోసం పెడతాం. అవి పెట్టినప్పుడు కాలం అంటే కాజ్ ఆఫ్ డెత్, మరణం ఎందుకు జరిగింది అనేది ఖాళీగా పెడతాం అది వచ్చేంతవరకు. దీంట్లో ఈయన అనుకోకుండా ఇష్టం వచ్చినట్టు టైప్ చేయించాడు. తనకు తెలియదు, అసలు రిపోర్ట్లో ఏముంది కూడా అతను చూసుకోలేదు. ఎందుకు అలా చేయాలి? మీరు పర్మిషన్ ఇస్తే నేను మీకు చూపిస్తాను. అది అంటే అతనికి ఎందుకు అనేది ఏం లేదండి, తనకు సబ్జెక్ట్ మీద పటుత్వం లేదు. అంటే అప్పుడు తర్వాత ఇవి చదువుకోవటం కూడా రాదు. దీంట్లో ఏముంది కూడా చూసుకోలేదు. ఈ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చింది ఈ కాలం ఖాళీగా పెట్టారు. ఈ ఖాళీగా పెట్టిన కాలాన్ని ప్రెజర్ ఓవర్ ద నెక్, మెడ పిసికారు. యాస్ఫిక్సియా డ్యూ టు మాన్యువల్ స్ట్రాంగులేషన్, గొంతు పిసికి చంపారు, అది దాని అర్థం. హవెవర్ విజరా ప్రిజర్వ్డ్ ఫర్ కెమికల్ అనాలిసిస్ టు డిటెక్ట్ పాయిజన్ ఇఫ్ ఎనీ. అయితే లోపల ఆర్గాన్స్, బాడీ శవ ఆర్గాన్స్ రసాయనిక పరిశీలన కోసం పెట్టాము. సెమెన్ కలెక్టెడ్ ఫ్రమ్ వెజైనా ఫర్ గ్రూపింగ్ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని రాశాడు. అక్కడ ఉండేది సెమెన్ వెజైనల్ సెక్రెషన్స్ అని ఎవరు చెప్పలేరు. అది ల్యాబొరేటరీలో పరిశోధన చేస్తే కానీ చెప్పలేరు. అటువంటిది ఇది రాశాడు ఈయన. ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది ఆమె మీద అత్యాచారం జరిపినట్టుగా వచ్చింది. ఇక్కడ జెనిటల్ ఆర్గాన్స్కు ఎదురుగుండా యూటిరస్ నార్మల్ ఇన్ సైజ్, ఎంటీ, ఓవరీస్ నార్మల్, నథింగ్ పర్టికులర్ అని రాశారు. సో ఈ శవ పరీక్ష నివేదికలో ఎక్కడ కానీ ఆమె మీద మానభంగం జరిగినట్టు లేదు. కానీ ఆ ఒంటి మీద గాయాలు ఉన్నాయని, ఈ గాయాలన్నీ కూడా ఈ వీళ్ళు చేసినటువంటి థెరపటిక్ ఇంజరీస్ అని అంటారు. ఒక చిన్న గాయం ఇక్కడ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను కావాలంటే. ఈ దీంట్లోనే ఉన్నాయి ఫోటోలో. ఈ గాయం ఇక్కడ ఉండేది అది ఏంటంటే ముక్కు నుంచి ఒక ట్యూబు మన పొట్టలోకి పెడతారు జీర్ణాశయంలోకి, ఏదన్నా యాస్పిరేట్ చేయడానికి కానీ లేకపోతే మందులు పోయడానికి కానీ. అది ఇక్కడ పెట్టినప్పుడు అది ఒక స్థలంలో ఉండాలని చెప్పి దాన్ని ఇట్లా ప్లాస్టర్ వేస్తాం. ఆ ప్లాస్టర్ తీస్తే ఎర్రగా అనిపిస్తుంది మనకు కూడా ఎక్కడన్నా. ఆ ఎరుపుదనాన్ని ఈ జూనియర్ డాక్టర్ రాసినప్పుడు ఏమి రాయాలో కూడా ఆయనకు తెలియకుండా 1.5 × 2.5 సెంటీమీటర్స్ అబ్రేజన్ అని రాసినాడు. అబ్రేజన్ అంటే స్కిన్, చర్మ పైపర్ గోక్కుపోవటం, కేవలం రెడ్గా ఉండేదాన్ని. ఇంకోటి ఇంట్యుబేషన్ అంటారు. అంటే ఇక్కడ ఒక ట్యూబ్ను మన శ్వాసనాళంలోకి పంపుతారు గాలి పోవడానికి. దాన్ని ఇక్కడ ఉంచాలంటే దాని చుట్టూ ప్లాస్టర్ చుట్టి ఇట్లా తీసుకొని వచ్చి ఇక్కడ అంటిస్తారు ప్లాస్టర్ను. అంటే ఒక పక్కన తీసుకొని వచ్చి ఇట్లా పెట్టినప్పుడు చిన్న డాట్స్గా ఒక గీతలాగా పడింది, అది కూడా ఇంటరప్టెడ్. దాన్ని ఒక ఇంజరీగా తను 5 సెంటీమీటర్స్ విలువ అది రాసినాడు పెద్దగా. రెండోది 4 సెంటీమీటర్స్ పొడవుతో అది ఉంది నెస్ గాయం. అంటే పొట్ట మీద కూడా గాయాలు ఉన్నాయి. ఇంకా చెప్తాను ఇది కూడా. ఇంకా ఒకటేమో జిగులార్ వీన్ అని, అంటే ఇది మెదడు నుంచి తల నుంచి శుభ్రం చేయడానికి రక్తాన్ని గుండెకు కుడివైపుకు తీసుకొని వస్తుంది, చెడు రక్తాన్ని. దాన్ని జిగులార్ వీన్ అంటారు. ఆ వీన్ ద్వారా వీళ్ళు పైప్ పంపాలనుకున్నారు. దాన్ని వీనస్ లైనింగ్ అంటారు, సెంట్రల్ వీనస్ లైనింగ్ అని. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న ఘాటు పెడతారు
1 సెంటీమీటర్ పొడవు. అది పెట్టి ఆ వీన్ తీసి దాంట్లోకి ఈ నీడిల్ గుచ్చుతారు. మనకు మామూలుగా ఇక్కడ చేసేటివి. అప్పటికే ఆమెకు మొత్తం కొద్ది తెలివి తప్పి ఇవన్నీ కూడా ప్రెజర్ తగ్గిపోవడంతో ఈ పని చేశారు. మామూలుగా అయితే ఆసుపత్రులు ఇక్కడ వస్తారో లేకపోతే ఇక్కడికి వస్తుంటారు. అది ఇక్కడ వీళ్ళు సెంట్రల్ వీనస్ లైనింగ్ అని ఇది చేశారు. అది చేసేటప్పుడు జుగులార్ వీన్ పక్కనే కెరోటిడ్ ఆర్టరీ ధమని, అది మెదడుకు తలకు మంచి రక్తాన్ని సప్లై చేస్తుంది. అది కానీ పొరపాటున కానీ దెబ్బ తగిలితే మనిషి వెంటనే చనిపోతారు, అంటే ఇంకా మెడికల్ నెగ్లిజెన్స్ కింద. దాన్ని పక్కకు నెట్టడానికి ఇలా వేలుతో అన్నాడు. ఇది రెడ్గా అయింది. ఈ రెండింటిని అబ్రేజన్స్ అన్నారు. తర్వాత ఇక్కడి నుంచి పోయిన ఈ ట్యూబ్ను ఇక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఇది ఇట్లా పొజిషన్లో ఉండాలి కదా, 2 కుట్లు వేశారు. జస్ట్ ఇలా అంతే, మామూలుగా ఇట్లా వేసినట్టు దారంతో ఇట్లా కట్టేయడానికి. ఆ రెండింటినీ కూడా ఈయన అబ్రేజన్స్ అనుకున్నాడు. సో ఇక్కడ అయింది ఇదొకటి, ఇవి రెండు 6 అయినాయి. ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ పెడతారు. డ్రెస్సింగ్ పెట్టిన తర్వాత ఒక ప్లస్ లాగా టేప్ వేస్తారు. ఇక్కడ పోయిన టేపు ఇటు సైడ్ది ఈ కాలర్ బోన్ దీని మీద వెళ్ళింది. అక్కడ అదిమితే అది రెడ్గా ఉంది, అదొక అబ్రేషన్ అని రాసినారు. అంటే ఇదంతా అనుభవపూర్వం అనుభవం ఏమాత్రం కూడా లేకపోవడంతో జూనియర్ డాక్టర్ రాసినాడు. సీనియర్ డాక్టర్ మునుస్వామి ఉన్నారు కదా, ఆయనకు ఇంకా నేను ఆయన గురించి చెప్పటము ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. 79లో ఎండీలో జాయిన్ అయ్యి 3 ఏళ్ళ కోర్సులో 92లో కంప్లీట్ అయింది. అప్పుడు ఏంటంటే ఎంటీ పేపర్లు ఇస్తే పాస్ అయ్యే కాలంలో ఆయన ఒక్కడిగా చాలా మంది అట్లా అయినారు. 100కి 60 మంది ఆ టైప్ వాళ్ళే ఉంటారు మా దగ్గర. ప్రత్యూష మీద అత్యాచారం జరిగిందంటారా? చెప్తాను, ఇది పూర్తిగా చెప్తాను. ఇది కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ డీసీ షాక్ అనేది లాస్ట్లో మనం చనిపోయిన డిక్లేర్ చేసామన్నప్పుగా ఆసుపత్రుల్లో ఏం చేస్తారు, ఈ బ్రెస్ట్ బోన్ కింద బాగా ఇట్లా గట్టిగా ఒత్తి ఇచ్చేస్తారు. దీనికి బదులు ఇప్పుడు ప్రజెంట్ ఆసుపత్రుల్లో ఎలక్ట్రిసిటీ పంపిస్తారు, డైరెక్ట్ కరెంట్. ఆ కరెంట్ ఇట్లా పంపినప్పుడు ఇక్కడ జల్లీ రాస్తారు, రెసిస్టెన్స్ రాకుండా ఎర్రగా కాకుండా ఉండడానికి. కానీ వీటికి రాయరు. ఈ ఆడవాళ్లకు బ్రెస్ట్ ఉండటంతో ఇట్లా ఆనుకుంటే ఇక్కడొక గీత ఇక్కడొక గీత పడింది, ఇవి 2. దీన్ని కూడా ఒక గీతలాగా ఇట్లా వస్తే 8 × 4 సెంటీమీటర్లు అని రాసినారు. అంటే 8 సెంటీమీటర్లు పొడవు, 4 సెంటీమీటర్లు వెడల్పు, రెడ్గా ఒక గీత, అది అబ్రేజన్ కూడా కాదు. సో ఇలా రాసినారు. తర్వాత ఈ చేతికి 3 మస్కిటోస్ చీమలు గరిస్తే ఏర్పడతాయి కదా, ఆ టైపు 3 ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ 2 × 3 సెంటీమీటర్స్ దూరంలో. ఇవేంటంటే బ్లడ్ గ్యాస్ అనాలిసిస్. అంటే మనము ఆర్టరీ నుంచి వీనస్ బ్లడ్ చెడు రక్తం తీసుకోవాలంటే పెద్ద కష్టం కాదు, ఇట్లా పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ అదింటే ఉబ్బుతాయి. ఈ ఆర్టరీ నుంచి తీస్తే అట్లా కాదు, దాంట్లోకి ఇట్లా ట్రై చేయాలి నీడలు. ఇటువైపు 3 సార్లు ట్రై చేసినారు, ఇక్కడ చాలాసార్లు ట్రై చేసినారు ఈ ఏరియాలో. వాటిని కంట్యూజన్స్ అని రాసేసినారు, మల్టిపుల్ మార్క్స్ ఉన్నాయనేసి. ఇంకా 2 ఈ లోపల చరశ్చంద్ర అని డాక్టరును కేర్ హాస్పిటల్ మార్కెట్ నుంచి పిలిపించారు. ఆయన 10:30కి అట్లా వచ్చినాడు నైట్. ఆయన ఇక్కడ కట్ చేసి ముందు లెఫ్ట్ సైడ్ కట్ చేసినాడు, అంటే ఫీమరల్ ఆర్టరీ ఇక్కడి నుంచి పోయే దమన్లో. మనకు ఇంతకు ముందు యాంజియోప్లాస్టీ స్టంట్ చేయాలంటే ఇక్కడి నుంచినే పోయి పంపేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడి నుంచి పంపుతున్నారు. నాకు కూడా ఇక్కడి నుంచినే చేశారు అది. సో దీంట్లో మొదటి ఎడం పక్క చేశాడు, సక్సెస్ కాకపోతే మళ్ళీ కుడి పక్క చేశాడు. ఇవి ఆమె మీద ఉన్న మొత్తం గాయాలు. ఒక్కటి కానీ అబ్రేజన్ లేదు, కంట్యూజన్ లేదు, కేవలం థెరపటిక్ గాయాలు చిన్నవి. ఇది ఒక్కటి కొద్ది కట్ చేసింది, ఇవి 2 దీన్ని కాల్చినవి, ఇవి 2 ఇంజెక్షన్. డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, కింద డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో అది ఫస్ట్ కావడంతో అమ్మాయి కేసు అందుకోసం దీంట్లోనే మేము ఒకటి ఏంటంటే వన్ ఫోటో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 1000 words అంటాం. లేకపోతే నాకు కూడా వాళ్ళు కానీ అబ్బాయి ఫోటోలు తీయించారు కాబట్టి వానికి థ్యాంక్స్ చెప్పాలా, ఆ చిన్న జూనియర్ డాక్టర్కు. ఫోటో కానీ తీయకపోతే అవనేమో 4 సెంటీమీటర్ల పొడవు, ఇవన్నీ కంట్యూజన్స్ ఏమో అని అనుకునేవాడిని. ఆ అమ్మాయి చనిపోవటము విషం సేవించటం వల్ల. ఇద్దరూ కూడా 1993-96 మధ్యలో ఇక్కడ గౌతమి జూనియర్ కాలేజ్ సంజీవ్ రెడ్డి నగర్లో ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు. ఇంటర్మీడియట్ తర్వాత అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేరింది. అబ్బాయి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు అమ్మాయికి అవసరం పోయేవాడు, ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి తిరిగేవాళ్ళు. వాళ్ళ తల్లిని కూడా 2 సార్లు భువనగిరిలో ఒకసారి బొమ్మల రామారాం అనే చోట ఆమె పనిచేసే చోట కూడా వదిలినట్టు ఆమె తన సమాధానం చెప్పింది కోర్టులో, అంటే తన ఇచ్చే సాక్ష్యంలో. ఇది వీళ్ళిద్దరూ ముందు ఫ్రెండ్సే అనుకున్నారు. ఒక 9 నెలలు సుమారు 9 నెలల ముందు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తూ ఉంది అనే అనుమానం తల్లికి జరిగితే ఆమె నిలదీసి అడిగితే అమ్మాయి అవును ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే 1 నెల రోజులు చెప్పి చూసింది. వద్దమ్మా నువ్వు నీ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావు, కెరీర్ పాడు చేసుకోకు అనేసి. తర్వాత వాళ్ళ మేనమామ కూడా, అంటే ఈ ప్రత్యూష వాళ్ళ అన్న ఆయన కూడా చెప్పినాడు, ముందు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి అని. వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం ఈ అమ్మాయి చనిపోకమును 1-2 నెలల ముందే తెలిసింది. తెలిసిన తర్వాత అబ్బాయి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాగేసుకొని వాడి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడన్నా అబ్బాయిని కలవాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకరికి ఆయన మొబైల్ ద్వారా కాంటాక్ట్ చేసేది. అట్లే సిద్ధార్థ్ కావాలనుకుంటే ఫ్రెండ్ దగ్గరికి ట్యూషన్ అనేది కంబైన్ స్టడీకి పోతున్నాను ఇట్లా. ఈ క్రమంలో ఈ సిద్ధార్థ్ ఇంటిలో గొడవ ఎక్కువైతా ఉంది రోజు రోజుకు. 13వ తేదీ ఫిబ్రవరి 2002లో ఈ కంట్రీ క్లబ్లో ఈ సిద్ధార్థ్ వాడి ఫ్రెండ్ సూరజ్ అని వాళ్ళ కజిన్ అట, ఆ అమ్మాయి మేనమ్మ కూతురు ప్రఫుల్ల సిరి 10 గంటలప్పుడు ఉదయం 10-10:30 మధ్యలో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంట్లో చాలా తీవ్రంగా ఈ మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కానీ ప్రయత్నం చేయకూడదు, ఈవెన్ ఫోన్లో కూడా దూరంగా ఉండాలా. మేలో ఆ అబ్బాయికి ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఆ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఒప్పుకోకపోతే వీళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేట్టుగా. తర్వాత 14వ తేదీ ఫిబ్రవరి ఆ రోజు ఈ అమ్మాయి చాలా ఆశగా చూసింది అబ్బాయి నుంచి ఫోన్ కాల్ కోసం. అదే సమయంలో ఆ అబ్బాయి చుట్టూ చాలా గట్టి కాపలా పెట్టారు. సో ఆ అమ్మాయి కొద్ది డిప్రెషన్ లేకపోయింది ఆ రోజు ఫోన్ రాకపోతే. మళ్ళీ 23వ తేదీ అది శనివారం, అదే ఫిబ్రవరి నెలలో 2002 9 గంటల ప్రాంతంలో అబ్బాయి ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు ఒప్పుకోవటం లేదు, మా అమ్మ ససేమరు ఒప్పుకోవటం లేదు, మనం కానీ పెళ్లి చేసుకుంటే ఇంటిళ్ళ పాయిజన్ తీసుకొని చనిపోతామంటున్నారు నిందట. దాంతో ఈ అమ్మాయి అర్ధగంట సేపు వాడి మీద ఫోన్లోనే ఎగిరిందట, గట్టిగా మాట్లాడుతూ ఉన్నింది. మాట్లాడుతూ ఉంటే తల్లి అడిగితే ఏంటంటే ఇదట వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవటం లేదట, అది ఇది అంటే కూల్ డౌన్ కొద్ది టైం ఇవ్వు వాళ్ళు కూడా సర్దుకోవడానికి, ఇప్పుడిప్పుడే కదా తెలిసింది నీ తల్లి చెప్పింది. ఆ తర్వాత సాయంకాలము 4 గంటల ప్రాంతంలో హెయిర్ డ్రెస్సింగ్కి పోతానని ఇక్కడ ఫెర్రీ బ్యూటీ పార్లర్ రాజీవ్ గాంధీ సర్కిల్కి వచ్చింది. వీళ్ళు ఉండేదేమో తార్నాకాలో. ఆ మరుసటి రోజు ఆదివారం రోజు ఈమె బెంగళూరు పోవాల్సి ఉన్నింది ఒక సినిమా షూటింగ్ కోసం. అది ఫస్ట్ సినిమా ఆఫర్ అట కన్నడ మూవీలో. దానికి పోవాలనేసి అక్కడి నుంచి ఇదే పనికి ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధార్థ్ ఫ్రెండ్ ఫోన్ చేసి సిద్ధార్థ్ని చెప్పండి మేము ఇక్కడ ఉన్నామనేసి ఈమె ఇది వచ్చేప్పటికి మళ్ళీ డ్రెస్సింగ్ ఉంటే ఈ లోపల 5:30కి ఆ అబ్బాయి వచ్చినాడు కారుతో. ఆ హార్న్ విని ప్రఫుల్ల సిరి కిందికి దిగొచ్చింది. ఈ అమ్మాయికి 6 గంటల ప్రాంతంలో ఈ హెయిర్ డ్రెస్సింగ్ అయిపోతే దిగొస్తే ఆ అబ్బాయిని చూస్తామనంటే ఈ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. అమ్మాయిని చూసి అబ్బాయి ఏడవటం మొదలుపెట్టారు రోడ్డు మీద. దారింటి పోయేవాళ్ళు వీళ్ళ వెంట చూస్తామంటే ఈ ప్రఫుల్ల సిరి వాళ్ళ మేనమామ కూతురు ఈ అమ్మాయి కొద్దిగా ఎంబరేసింగ్ ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటే అప్పుడు ఈ అబ్బాయి నా కారులో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. ఈ అమ్మాయి నేను సిద్ధార్థ్ పోయి అట్టే తిరుగు వస్తాం మేమిద్దరమే సపరేట్గా మాట్లాడుకుంటాం, నువ్వు ఇక్కడన్నా ఉండు లేకపోతే ఇంటికన్నా వెళ్ళిపో అని చెప్పిందట. చెప్పి అలా వెళ్ళిన తర్వాత 6:30 మధ్యలో అంటే 6:35 అని రాసినారు పోలీసులు దాంట్లో రిపోర్ట్లో జడ్జిమెంట్లో. ఈ అమ్మాయికి తేజ ఆఫీస్ నుంచి ఆనంద్ అని వాళ్ళ కో డైరెక్టర్ ఫోన్ చేసి నీకు జయం ఫిల్మ్లో లీడ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నాము రమ్మని చెప్పాడట. అది వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళమ్మ ఇన్ టర్న్ ఈ అమ్మాయి ఫ్రెండ్స్కి అందరికీ చెప్తే వాళ్ళు ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే కోర్టులోనే ఉంది. ఈ అమ్మాయి ఫోన్ కంటిన్యూస్గా మోగుతూనే ఉన్నింది, అది కోర్టు మెయిన్గా రావటం. తర్వాత 7 గంటలకు ప్రాంతంలో ఈ అమ్మాయికి ప్రఫుల్ల సిరికి ఫోన్ చేసి నువ్వు మేము తేజ ఆఫీస్కి పోయి సంతకం పెట్టేసి వస్తాము, నువ్వు పంజగుట్ట దగ్గర ఉండు, తిరిగిపోయేటప్పుడు పికప్ చేసుకొని పోతామన్నారు.
పంజగుట్ట దగ్గర ఈమె 8:30 వరకు వెయిట్ చేసి ఇంక వీళ్ళు రాకపోతే ఒక బస్సులో ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోయి అక్కడి నుంచి తార్నాకాకు ఇంకో బస్సుకు పోతే నైట్ 10-10:30 మధ్యలోకి చేరింది. చేరితే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఈ అమ్మాయిని అడిగారు, ఇక్కడ ఒక అమ్మాయి పాయిజన్ తీసుకొని కేర్ హాస్పిటల్లో చేరిందట, నీకు తెలుసా అంటే తెలియదు, లేదు అని చెప్పిందట అమ్మాయి. తర్వాత వీళ్ళ అత్తకు ఫోన్ చేసింది నిజమేనా అనేసి, అవును ఇక్కడ కేర్ హాస్పిటల్లో బంజారాలో చేరింది అమ్మాయి అంటే. ఇది ఈ విషయం ఇక్కడ అంటే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఇద్దరు పోయి కూడా వాళ్ళు ఇది ఈ విషయం పక్కదారిని పడతామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని కూడా చెప్పలేదు. ఈ లోపల ఇక్కడ హాస్పిటల్కు వీళ్ళు చేరింది 7:30, 7:15 ఒకసారి ఈ అమ్మాయి అంటే ప్రత్యూష తల్లి ఏమని అడిగింది, ఏమ్మా ఇంకా రాలేదంటే, తేజ ఆఫీసుకు పోయి సంతకం పెట్టి వస్తాము అగ్రిమెంట్లోన, నాతో పాటు సిద్ధార్థ్ ఉన్నాడు అని చెప్పిందట. మళ్ళీ ఈమెకు వీళ్ళు 7:30, 8 మధ్యలో వీళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి బాగా చదవండి అది ఇది చెప్పిన తర్వాత పోతామంటే, ఏం రేపు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఏం లేదులే మీరు కేర్ బంజారా హాస్పిటల్కి రండి తెలుస్తుంది అన్నారు. అక్కడ 7:30, 8 మధ్యలో చేరితే కమలాకర్ రావు అనుకుంటాను ఆయన పేరు, వాళ్ళ ఆర్ఎంఓ చూసినాడు. చూసి వీళ్ళను వార్డ్ బాయ్ ఈ అమ్మాయిని వీల్ చైర్లో తీసుకొని పోతూ ఉన్నాడు. దిగుతూ ఉన్నట్టు ఈ అమ్మాయి వాంతి చేసుకునింది. అది ఒక ఈనాడు విలేకరి కూడా చూసినాడు, అతను కూడా చెప్పినాడు, సార్ నేను కూడా చూసినాను కానీ ప్రత్యూషలాగా ఉంది అనుకున్నాను కానీ ప్రత్యూష అనుకోలేదు అని. ఇది జరిగింది. తర్వాత ఇద్దరిని అక్కడ తీసుకుంటే మేము కూల్ డ్రింక్స్లో పాయిజన్ కలుపుకొని తాగినాం చెట్ల మంది అంటే, అది ఏముందో తెలిస్తే బాగుండు అన్నారట. వాళ్ళు చాలా సేపు నిదానించారు. కేర్ హాస్పిటల్ చేసిన తప్పు ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఇమీడియట్గా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా తీసుకొని స్టమక్ వాష్ చేసేలా. దీంట్లో వీళ్ళని అసలు చేర్చుకునేదా లేదా ఈ డైలమాలో పడ్డారు. ఎందుకంటే అంతవరకు వాళ్ళు పాయిజనింగ్ కేసు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఎలా చేయాలో ఏం పాయిజనో చెప్పటం లేదు, ఏదో కూల్ డ్రింక్లు కలుపుకున్నామని. మళ్ళీ ఆఖరికి 8 గంటలకు చేర్చుకున్నారు. 8 నుంచి 8:20 మధ్యలో 3 పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసినారు. మొదట బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినారు. చేస్తే వాళ్ళు మీ ఆసుపత్రి పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, వాళ్ళని కాంటాక్ట్ చేయమన్నారు. పంజగుట్టకు చేస్తే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కాంటాక్ట్ చేయమన్నారు ఈ అమ్మాయిని గురించి. ఉస్మానియా యూనివర్సిటీకి చేస్తే మీరు చెప్తా ఉండేది బార్డర్ ఏరియా, అది ఉప్పల్ కింద వస్తుందో తార్నాక ఉస్మానియాకి వస్తుందో తేల్చుకొని వాళ్ళకి చేయండి అన్నారు. అది వాళ్ళు స్పందించిన విధానం ఇక్కడ పోలీసుల గురించి చెప్పాలంటే. తర్వాత 10:30కి వీళ్ళు పోయిన తీసుకుని కూడా నైట్ 2 గంటలప్పుడు ఒక కార్ డ్రైవర్ను సుమో మోటార్తో ఈ 3 పోలీస్ స్టేషన్లకు అడ్రస్ చేసిన ఇంటిమేషన్స్ ఎమ్మెల్సీ ఇంటిమేషన్స్ పంపినారు. బంజారా హిల్స్ వాళ్ళేమో అబ్బాయి తీసుకొని ఏఎస్ఐ వచ్చి అమ్మాయి మాట్లాడేట్టుగా లేదు, అబ్బాయి అంతవరకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా? ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఒకటి అంటే పోలీసులది కూడా ఒకటి కవర్ కావాలి కదా, ఎంత నిర్లక్ష్యం అంటే ఇంత ఇష్యూ కావడానికి ఏంటనేది. ఇక్కడ పోతే వాళ్ళు బంజారా హిల్స్లో అబ్బాయిది చూసి నోట్లోన ముక్కులోన గొట్టాలు ఉన్నాయి, మాట్లాడే పరిస్థితుల్లో లేడు అని రాసుకొని పోయినాడు. అమ్మాయి కూడా పక్కన ఉందంటే వాళ్ళని తిట్టుకున్నారట, మా ఇద్దరు పాడు చేస్తారనేసి. తర్వాత పంజగుట్ట వాళ్ళు ఇద్దరు తీసుకోలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి పోతే వాళ్ళు తిట్టి పంపినారట, మీకు పని పాట లేదు, మా ఏరియాలో ఎవరు పాయిజన్ తీసుకోలేదని. వీడు మళ్ళీ 4 గంటలకు తిరిగి వచ్చినారు. మరుసటి రోజు 11 గంటలకు ఈ ఆర్ఎంఓ ఎవరైతే అంత మునుపు రోజు చూసినాడో తనే స్వయంగా సిసిఎస్కు సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి పోయినాడు. అక్కడుండే ఆఫీసర్ని కలిసి, సార్ అమ్మాయి కండిషన్ క్రిటికల్గా ఉంది, ఇంతవరకు ఎవ్వరూ రాలేదు ఆ అమ్మాయి గురించి, ఎప్పుడు చనిపోతుందో తెలియదు, అలా క్రిటికల్గా ఉందంటే అక్కడ ఉండే పోలీస్ ఆఫీసరు వాళ్ళు ఎక్కడ పాయిజన్ తీసుకున్నారో తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్కి చెప్పండి అన్నారట. ఇది జరిగింది. ఇంకా ఆయన ఏం చేయాలో తెలియదు. ఈ లోపల ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే అమ్మాయి చనిపోయిందని ఫోన్ వచ్చింది 11:45కు. అప్పుడు వస్తే ఇంకేముంది, ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వనండి, వాళ్ళు వచ్చి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని. అంటే వాళ్ళు వచ్చి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకునేంత వరకు ఇక్కడ ఆసుపత్రిలో శవాన్ని పెట్టుకోవాలా, ఇది ఆయన ఇచ్చిండేది. తర్వాత ఈయన ఆర్ఎంఓ మళ్ళీ ఇక్కడికి వచ్చి తల పట్టుకొని విచారంగా కూర్చోంటే అప్పుడు సంగీతారెడ్డిని వాళ్ళ దగ్గర రిసెప్షనిస్ట్గా పనిచేసిపోయింది ఒక అమ్మాయి. వాళ్ళ ఫాదర్ విఠల్ రెడ్డిని డిఎస్పీగా ఉన్నాడు, ఇప్పుడు నోమోర్. ఆ అమ్మాయి
తన ఫాదర్ ఫ్రెండ్ జగన్నాథరావు అని ఒక అడిషనల్ ఎస్పీ ఆయనకు ఫోన్ చేసింది. సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే ఆయన పంజగుట్ట పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిక్విజిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని శవాన్ని తీసుకెళ్ళి ఇక్కడ నిమ్స్లో పెట్టారు. ఇది కేసు దీంట్లో జరిగింది. పోలీసులు దీని గురించే కోర్టు జడ్జిమెంట్లో ఇట్ ఈస్ ద సుపైన్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పోలీస్ అన్నారు. ఇది ఇక్కడ జరిగింది. ఇంకా ఈ బట్టలది ఒకటి ఉంది దీంట్లో. ఈ తల్లికి ఎప్పుడైతే వీళ్ళు ఈ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ ప్రకారమే ఈ అమ్మాయిని ఐసీసీయూలో చేర్చారు, ఇంటెన్సివ్ కొరోనరీ కేర్ యూనిట్లో. అబ్బాయినేమో అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో చేర్చారు. మళ్ళీ 10:30 తర్వాత అబ్బాయిని కూడా ఐసీసీయూలోకే చేర్చారు. అంటే ఈ అబ్బాయి పెద్ద గొడవ చేస్తున్నట్టు, నేను నా ఫ్రెండ్ దగ్గరనే ఉండాలనేసి ఇంకా వాడి బాధ తట్టుకోలేక అక్కడికి చేర్చినారు. ఇద్దరు కూడా ఐసీసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ తల్లికి ఫోన్ చేసినప్పుడు 8 నుండి 8:20 మధ్యలో ఒక సపరేట్ డ్రెస్ తీసుకురండి అన్నారు. ఈ డ్రెస్ కూడా మేము అమ్మాయి దాంట్లో యూరిన్, మూత్రము, తర్వాత ఇవన్నీ పోయింది, కొద్ది టైట్గా ఉంటే కట్ చేసి తీసేసాము, మీరు అమ్మాయికి వేయడానికి వేరే డ్రెస్ తీసుకుంటామని. అది డ్రెస్ విషయంలో. తర్వాత ఈ అమ్మాయి మూర్చలేకపోయిన తర్వాత మళ్ళీ రివైవ్ చేసినారు, ఇవన్నీ ట్రై చేస్తున్నారు. ఈ లోపల వీళ్ళకు ఈ ఆర్టీరియల్ లైనింగ్ ఇవ్వటం రాదు. చరస్ చంద్ర అని ఇంకో డాక్టర్, ఆయన పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్ బంజారా ఇది మార్కెట్ దగ్గర ఉంటాడు. అతన్ని పిలిపిస్తే ఈయన ఇది పెట్టాడు. ఇది జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే ఆ అమ్మాయి 11:45 చనిపోయింది. అంటే 14 గంటల 45 నిమిషాలు ఆసుపత్రిలో బ్రతికుంది. ఇవి జరిగింది. ఈ తల్లి కూడా ఒక స్టేట్మెంట్ 13వ తేదీ మార్చి 2002లో మీడియాకి ఇచ్చింది. నేను పోయిన వెంటనే వాళ్ళు నన్ను రానివ్వలేదు, ఒక అర్ధగంట టైం తీసుకొని మళ్ళీ రానిచ్చారు. అప్పుడు నేను వెళ్తే 7 మంది డాక్టర్లు అమ్మాయి చుట్టూ ఉన్నారు. వాళ్ళలో ఒక డాక్టరు హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఓకే సార్ అనింది అనేసి. ఇది ఒక విలేకరి నిజంగా అనిందంటే ఈ కన్నతల్లి అబద్ధం చెప్తుందామా అనుకుంటామని సిగతమించింది. సో ఇక్కడ రేప్ చేసి గొంతు బిసికి చంపేస్తే తల్లి వచ్చిందని మళ్ళీ వెలుగులోకి వస్తుంది అనేసి ఇది ఇక్కడ జరిగింది. తర్వాత అమ్మాయి ఎందుకు చనిపోయింది, అబ్బాయి ఎందుకు చనిపోలేదు అనేది, ఇది మన శరీరం యొక్క కండరాలను బట్టి ఉంటుంది, ఎంత పెద్దగా ఉండేది. అబ్బాయిల్లో ఫ్యాట్ తక్కువ, కండరాలు ఎక్కువ ఉంటాయి. సో పర్ యూనిట్ గ్రామ్ ఆఫ్ టిష్యూకి పాయిజన్ పోయేది తగ్గుతుంది ఒకే మోతాదులో తీసుకుంటే. అమ్మాయిల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్కి పాయిజన్ పోదు, కండరాలకు మాత్రమే. అందులోనే వాళ్ళు కాస్త లీన్గా ఉంటారు. ఈ అమ్మాయి అందులో సినిమాలు యాక్ట్ చేస్తుంది కాబట్టి షీ హ్యాస్ టు మెయింటైన్ హర్ సైజ్. దీనివల్ల ఇక్కడ పోతుంది. తర్వాత నేను అనాలిసిస్లో రిపోర్ట్ వీళ్ళని అడిగిన, నేను కన్వీనర్గా ఉన్నాను కమిటీలో. నాకు క్వాలిటేటివ్ కాదు క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అంటే ఏం తీసుకున్నారని అట్లా కాదు, ఒక 100 గ్రాముల టిష్యూకు ఎంత పాయిజన్ ఉందో కావాలనేసి. స్టమక్ వాష్లో అడిగితే అమ్మాయిలు 100 మిల్లీలీటర్ల స్టమక్ వాష్ పొట్టలో ఉండే ఆహారంలో 2.9 మిల్లీగ్రాములు మాత్రమే ఉంది పాయిజన్. 100 మిల్లీలీటర్ల స్టమక్ కంటెంట్లో 2.9 మిల్లీలీటర్ల పాయిజన్ ఉంది. అబ్బాయిలో 4.1 మిల్లీలీటర్ అంటే ఇంత మిల్లీగ్రామ్, 4.1 మిల్లీగ్రామ్ అబ్బాయిలో ఉంది 100 లీటర్ల దీంట్లో, 100 మిల్లీలీటర్లో. ఈ అమ్మాయిలో 2.9. అంటే అబ్బాయి కంటే ఈ అమ్మాయి కంటే అబ్బాయిలో 1.2 మిల్లీగ్రాములు ప్రతి 100 మిల్లీలీటర్ల స్టమక్ కంటెంట్స్లో ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అమ్మాయిలో పొట్టలో నుంచి అంటే స్టమక్లో ఉదరం దాంట్లో నుంచినే చాలా స్పీడ్గా రక్తంలోకి పాయిజన్ వెళ్ళిపోతూ ఉంది. వీడిలో ఆ స్పీడ్ లేదు. ఇది ఒక కారణం. దీనివల్ల అబ్బాయి బ్రతికి బయటపడ్డాడు. ఆ అబ్బాయి కూడా 2 రోజులు కంప్లీట్గా అపస్మారక స్థితిలో ఉన్నాడు. తర్వాత క్రమేపీ కోలుకున్నాడు. ఇది జరిగింది. తర్వాత టోటల్గా ఈ కేసు అంతా రాంగ్ ట్రాక్ ఉన్నప్పుడు, రాంగ్ ట్రాక్ ఇక్కడ కూడా కాదు, పోలీసులు కూడా పట్టించారు. ఈ ట్రాక్ నుండి మీ కమిటీ వచ్చిన తర్వాత మీరు దీన్ని ఒక ట్రాక్లో తీసుకొచ్చానంటారు. నిజం చెప్పాలంటే